బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విజ్ఞాన్ భవన్ లో జరిగే లా కాంక్లేవ్లో పాల్గొనబోతున్నారు. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో ఈ సదస్సు కొనసాగుతుంది. రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్యార్థులు ఈ చర్చలో భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొంటారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, లా కాంక్లేవ్లో పాల్గొనడమే కాకుండా సీఎం రేవంత్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అండ్ దీనికి సంబంధించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా అందరూ వస్తున్నారు అంటున్నారు. కాంక్లేవ్ స్పెషాలిటీస్ ఏమిటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేస్తున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే న్యాయ పార్టిసిపేట్ చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో ఈ యొక్క హ్యూమన్ రైట్స్, అదేవిధంగా ఆర్టీఐకి సంబంధించినటువంటి పలు అంశాలకు సంబంధించి ఈ యొక్క సదస్సు, వార్షిక సదస్సు జరుగుతూ ఉంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగేటటువంటి సదస్సుకు ఏఐసిసి ముఖ్య నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా శ్రీనిక దాదాపు 1200 మంది న్యాయ నిపుణులు, న్యాయవాదులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా పరిస్థితులతో పాటు కానీ న్యాయపరంగా వదులుకోవాల్సినటువంటి అంశాల పైన ఈ సదస్సులో చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి ఆధ్వర్యంలో ఈ యొక్క న్యాయ సదస్సు జరుగుతా ఉంది. ఈ యొక్క సదస్సుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కానీ పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీరితో పాటు కానీ పలువురు కీలక నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటుగానే తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు నేతలు ఉన్నారు. అయితే ఇవాళ జరగబోయేటటువంటి విజ్ఞాన భవన్ లో జరగబోయేటటువంటి సదస్సులో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. ఇవాళ సాయంత్రం తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. ఈ మధ్య ఆ సదస్సు ముగిసిన తర్వాత అధిష్టాన పెద్దలను కలిసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.